మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలో రాజుకున్న కాంగ్రెస్ మరియు భారత పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణ పరస్పరం దాడులు చేసుకునే దాకా దారితీసింది. పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ను ఓటు వేయకుండా అడ్డు చెప్పడంతో ఇరు పార్టీ వర్గాలు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకుని అక్కడే ఉన్న భారత అభ్యర్థి రాములు ఏం జరిగిందంటూ తెలుసుకోవడానికి వెళ్లగా ఇరు వర్గాల తోపులాట్లో అతనికి గాయాలయ్యాయి. స్పందించిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం పరిగి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొబ్బల మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధిత సర్పంచ్ అభ్యర్థిని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవుతుందని భావించి జీర్ణించుకోలేక పోలీసుల అండదండతో ప్రతిపక్ష పార్టీలను భయాందోళనకు గురిచేస్తుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదని, దయచేసి అధికారులు బాధ్యతాయుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగేలా విధులు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఫస్ట్ మ్యాన్ పిల్లవాడు కాపాడుతున్నా సారీ జరిగి రైట్ సైడ్ సర్జరీ దెబ్బ అక్కడ తగిలింది, నొప్పి వస్తుంది. ఇస్మాయిల్ బా పక్క ముందాన్ని వాళ్ళ ఇష్టం అనుసారంగా వ్యవహరించి ఎన్నో విధాలుగా బాధ పెడుతుంది సార్. మమ్మల్ని రాత్రి నుంచి వేధింపులు కొట్లాడారు సార్. ఎవరెవరు కొట్టిన ఎంతమంది కొట్టారు? ఒక్కరికి ఫోన్ చేసి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ లేదు సార్. ఇంచుమించు ఒక పసాలు చేసినాం. ఎలక్షన్ జరుగుతుండగా అకస్మాత్తుగా వీళ్ళు ఎవరు అగెనెస్ట్ పార్టీ వాళ్ళు వెళ్ళి అందులో గొడవ చేస్తుంటే, అదేవిధంగా క్యాండిడేట్ సర్పంచ్ గారు రాములు పోయి ఏంది అని అడిగేసరికి ఎదురుదాడి చేసి ఓడిపోతున్నామనే భయంతో ఇలా రాములను ఆ స్థితికి తెచ్చిండ్రు. ఆ స్థితికి తెచ్చిన వాళ్ళు ఎవరో కఠినంగా వాళ్ళకు చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. దేని గురించి వచ్చింది అక్కడ గొడవని ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. పొయ్యి అడగతుంటే అడిగినంత మాత్రంలో ప్రత్యర్థి మీద ఏది వాళ్ళ రాళ్లతో 2-3 వ్యక్తులు కలిసి భారీగా ఆడ గొడవ చేయడం జరిగింది. పొయ్యి తీసుకొచ్చేసరికి రాములు కిందేసి తొక్కుతున్నారు. ఆడ సీసీ ఫుటేజ్ కూడా ఉన్నది కాబట్టి మీరు ఒకసారి దాన్ని కూడా ఎంక్వైరీ చేయండి. పొయ్యి ఆడ అడిగింది ఏంటంటే ఏమైంది గొడవ అని. లోపల ఏదో మన క్యాండిడేట్ పెట్టిన వ్యక్తి ఎవరినో ఆబ్జెక్షన్ చేసిండని చెప్పేసి, ఓటు వేయమన్నాడని చెప్పేసి లేని అబండాలు పెట్టి ఈరోజు గొడవ చేసిండ్రు. కాబట్టి దయచేసి వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు పోలింగ్ సందర్భంగా మాదారంలో రాములు అనే బీఆర్ఎస్ సర్పంచ్గా నిలబడి పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్ని అక్కడ మరి గెలవలేని పరిస్థితిలో ఉన్నారని కాంగ్రెస్ దౌర్జన్యంగా, మరి ఈయన ఒక క్యాండిడేట్ కాబట్టి క్యాండిడేట్ తప్పకుండా బూత్లోకి పోతాడు. మరి వాళ్ళందరూ కూడా ఏజెంట్ మీద దౌర్జన్యం చేయడానికి పోయినరని తెలిసి లోపలికి పోతే అక్కడ ఈయన మీద దాడి చేసి విపరీతంగా కొట్టడం వల్ల ఆయన స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇప్పుడే మరి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చింది పరిగికి. మరి ఆయన బీపీ కూడా చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి వెంబడే ఆయనను హైదరాబాద్ కూడా మరి గవర్నమెంట్ డాక్టర్ కూడా హైదరాబాద్కు రెఫర్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు చేయడం, ఎన్నికల్లో ఏదో గెలవాలనే ఉద్దేశంతో ఇక్కడ మాదారంలో కానీ ఇప్పుడే తెలిసిన కాళ్ళపూర్లో కానీ ఇవన్నీ కూడా దౌర్జన్యం చేసుకుంటూ వాళ్ళు మనుషులను భయభ్రాంతులు చేయడం, పోలీసులు కూడా వారికి సహకరించడం నిజంగా కూడా బాధాకరం. ప్రజాస్వామ్యంలో గెలుపు అనేది ఎవరినైనా ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి
ఇప్పటికైనా మీరు దయచేసి అధికారులు కానీ పోలీసులు కానీ మరి నిష్పక్షాతంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.